టీ20 వరల్డ్ కప్ ఫైనల్ కు ముందు టీమిండియాకు మళ్లీ అదే పరీక్ష. కారణం ప్రత్యర్థి జట్టు కాదు, మ్యాచ్ జరగబోయే వేదిక. అహ్మదాబాద్ వేదికగా జరిగిన 2023 ప్రపంచ కప్ ఫైనల్ భారత క్రికెట్ అభిమానుల గుండెల్లో ఇంకా మిగిలిపోయిన గాయం. లక్షలాది మంది అభిమానుల మధ్య కళ్ల ముందే జారిపోయిన కప్. ఆ బాధ, ఆ నిరాశ ఇప్పటికీ అభిమానుల గుండెల్లో చెరిగిపోలేదు. ఇప్పుడు అదే అహ్మదాబాద్ వేదిక మరోసారి టీమిండియాను పరీక్షించబోతోంది. ప్రపంచంలోనే అతిపెద్ద క్రికెట్ స్టేడియంగా పేరుగాంచిన అహ్మదాబాద్లోని నరేంద్ర మోదీ స్టేడియం లక్షకు పైగా అభిమానులు కూర్చొని సామర్థ్యం కలిగి ఉంది. సొంత గడ్డపై లక్షలాది మంది అభిమానుల మధ్య ఆడటం ఏ జట్టుకైనా అదనపు ఉత్సాహాన్ని ఇస్తుంది. అయితే టీమిండియాకు మాత్రం ఈ వేదిక ఇటీవలి కాలంలో కొంత గందరగోళంగా మారింది. ముఖ్యంగా ఐసీసీ టోర్నమెంట్లో కీలక మ్యాచ్ల సమయంలో భారత్ ఆశించిన ఫలితాలు రాకపోవడం ఆందోళన కలిగిస్తుంది. గెలుపు పరంపర కొనసాగిస్తున్న టీమిండియా ఈ మైదానంలో మాత్రం కీలక పోరులో తడబడుతుంది. అదే కారణంగా ఫైనల్ కు ముందు అభిమానుల్లో కొత్త టెన్షన్ మొదలైంది. 2023 వన్డే ప్రపంచ కప్ ఫైనల్ భారత క్రికెట్ అభిమానులు ఎప్పటికీ మర్చిపోలేని మ్యాచ్. ఆ టోర్నీలో వరుసగా 10 మ్యాచ్లు గెలిచి అజేయంగా దూసుకువెళ్లిన టీమిండియా ఫైనల్లో మాత్రం ఆస్ట్రేలియా చేతిలో చేదు ఓటమి చవిచూసింది. ఇప్పుడు జరుగుతున్న టీ20 ప్రపంచ కప్లో కూడా అహ్మదాబాద్ వేదికగా టీమిండియాకు చేదు అనుభవమే ఎదురైంది. సూపర్ 8 దశలో దక్షిణాఫ్రికాతో జరిగిన మ్యాచ్లో భారత్ ఘోర పరాజయం చవిచూసింది. 2023 తర్వాత ఐసీసీ టోర్నమెంట్లో భారత్ ఎదుర్కొన్న 2 పరాజయాలు కూడా ఇదే అహ్మదాబాద్ మైదానంలో జరగడం విశేషం. ఇప్పుడు కూడా అహ్మదాబాద్ వేదికగానే న్యూజిలాండ్తో ఫైనల్లో తలపడనుంది భారత్. దీంతో ఫైనల్కు ముందు అభిమానుల్లో మరోసారి ఈ వేదిక గురించే చర్చ మొదలైంది. 2023లో ఇదే అహ్మదాబాద్ వేదికగా జరిగిన వన్డే ప్రపంచ కప్ ఫైనల్ కోట్లాది మంది భారత అభిమానుల గుండెల్ని పగలగొట్టింది. 1,00,000 మందికి పైగా అభిమానులు నిండిన స్టేడియంలో టీమిండియా ఓటమితో ఒక్కసారిగా నిశ్శబ్దం అలుముకుంది. ఆనందంతో కేకలు వేయాల్సిన ఆ వేదిక కన్నీళ్లతో నిండింది. అయితే ఇప్పుడు మళ్లీ అదే అహ్మదాబాద్, అదే నరేంద్ర మోదీ స్టేడియం, అదే టీమిండియా. ప్రత్యర్థి మాత్రం వేరు. మరోసారి చరిత్రను రాసే క్షణానికి వేదిక అవుతుంది. గతంలో కోల్పోయిన గౌరవాన్ని తిరిగి సంపాదించుకునే అవకాశం టీమిండియాకు ముందుంది. కోట్లాది మంది అభిమానుల గుండెల్లో ఇంకా మిగిలిపోయిన ఆ బాధను చెరిపేసే క్షణం రానే వచ్చింది. ఈసారి అదే అహ్మదాబాద్ నరేంద్ర మోదీ స్టేడియం భారత్కు చిరస్మరణీయమైన విజయంగా మారాలని దేశం మొత్తం ఉత్కంఠగా ఎదురు చూస్తుంది.